గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు నమస్తే తెలంగాణ. నేను మీ ప్రత్యూష. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలు రైతుల పాలిట శాపంగా మారుతున్నాయి. ధాన్యం కొనుగోలులో కొత్త నిబంధనలతో రైతులు ఇబ్బందులు పడే అవకాశాలున్నాయి. కంటోన్మెంట్ క్లాసిక్ గార్డెన్లో దాండియా వేడుకల నిర్వహణపై వెలువెత్తిన ఫిర్యాదులు. డీజేని నిలిపివేయాలని కోరినా పట్టించుకోవడం లేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. కొండ సురేఖపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని నాగార్జున న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. నాంపల్లి కోర్టులో నాగార్జున వేసిన పిటిషన్ ఇవాళ విచారణకు రానుంది. జానీ మాస్టర్ బెయిల్ రద్దు చేయాలని పోలీసులు రంగారెడ్డి జిల్లా కోర్టును ఆశ్రయించారు. నేషనల్ అవార్డు నిలిపివేయడంతో బెయిల్ రద్దు చేయాలని కోరనున్నారు. తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. 4వ రోజు శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీ మలయప్ప స్వామి దర్శనమిచ్చారు. ఈడీ కేసుల కష్టాలు ఆప్ నేతలను వెంటాడుతున్నాయి. ఆప్ ఎంపీ సంజీవ్ ఇంట్లో ఈడీ అధికారులు ఆకస్మిక సోదాలు నిర్వహించారు. దేశ రాజధాని ఢిల్లీలో అధికారులు హై అలర్ట్ జారీ చేశారు. దసరా, దీపావళి పండుగల వేళ ఉగ్రదాడులు జరగొచ్చన్న ఐబీ హెచ్చరికలతో అప్రమత్తమైన పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. విదేశీయులను రక్షణ కవచంగా చేసుకుని దాడులు జరుగుతున్నాయన్న నిఘా వర్గాల వార్తలతో మార్కెట్లు, రద్దీ ప్రాంతాల్లో తనిఖీలను ముమ్మరం చేశారు. ప్రముఖ కట్టడాలు, అధిక సంఖ్యలో జనం గుమిగూడే ప్రదేశాలు భద్రతను పెంచారు. మత విద్వేషాలు రెచ్చగొట్టేలా సోషల్ మీడియాలో పోస్టింగ్లు పెట్టే బ్యాచ్లపై కొరడా జులిపిస్తున్నారు. ఆప్ నేతలను ఈడీ కష్టాలు వెంటాడుతున్నాయి. నిన్నటి వరకు ఢిల్లీకే పరిమితమైన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తనిఖీలు తాజాగా పంజాబ్కు విస్తరించాయి. ఆప్ ఎంపీ సంజీవ్ అరోరా ఇంట్లో ఆకస్మిక సోదాలు నిర్వహించారు ఈడీ అధికారులు. మనీ లాండరింగ్ కేసులో ఎంపీ నివాసాలు, కార్యాలయాలు, అతని సన్నిహితుల ఇళ్లపై దాడులు చేశారు. అయితే తాను నిర్దోషినని ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు ఎంపీ. చట్టాన్ని గౌరవిస్తానని, అధికారుల సోదాలకు సహకరిస్తానని తెలిపారు.
ఖమ్మం మున్నేరును కలుషితం చేస్తుందో ముఠ ఎక్కడెక్కడ తయారైన రసాయన వ్యర్థాలను ఖమ్మం మున్నేరులో కలుపుతున్నారు. ఎవరికి అనుమానం రాకుండా గుట్టుచప్పుడు కాకుండా అర్ధరాత్రులు అపరాత్రులు వ్యవహారం నడిపిస్తున్నారు. గొర్రెలు బర్రెలు చచ్చినా పంటలు నాశనమవుతున్నా పట్టించుకోవడం లేదు. అసలు ఈ దందా వెనక సూత్రధారి ఎవరు? ఎక్కడో వదలాల్సిన కెమికల్ వ్యర్థాలు ఖమ్మంకి ఎలా వస్తున్నాయి? వీటి వెనక ఉన్న మాస్టర్ బ్రెయిన్ ఎవరు? అన్నీ తెలిసి పోలీసులెందుకు ఉదాసీనంగా ఉన్నారు? మున్నేరు నీరే జీవనాధారం. ఖమ్మం నగరాన్ని మూడు వైపులా మున్నేరు చుట్టేసి ప్రవహిస్తోంది. వేల మందికి తాగునీరు, వందలాది ఎకరాలకు సాగునీరు అందిస్తుంది. పశుపక్షాలు, మూగజీవాలకు మున్నేరు నీరే జీవనాధారం. కానీ ఓ ముఠా కన్ను మున్నేరు మీద పడింది. గుట్టు చప్పుడు కాకుండా ఈ నీటిలో కెమికల్ వ్యర్థాలను కలుపుతున్నారు. అది కూడా లీటర్లలో. 10 లీటర్లో కాదు, వేలాది కిలోల రసాయన వ్యర్థాలను ఈ నీటిలో కలిపేసి చేతులు దులిపేసుకుంటున్నారు. పరిస్థితి గమనిస్తే అధికారుల నిర్లక్ష్యం చూస్తుంటే ఇదంతా తెలిసే జరుగుతోందని స్థానిక ప్రజలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. 1-2 కాదు, 10 సార్లు ఈ ట్యాంకర్లు రావడం, అర్ధరాత్రి సమయంలో రసాయనాలను మున్నేరులో కలపడం గుదిమల్ల, ప్రకాష్ నగర్, వెంకటగిరి వాసులు చూస్తూనే ఉన్నారు. ఆగస్టు 30న ధైర్యం చేసి ఆ ముఠాను అడ్డగించి 2 కెమికల్ ట్యాంకర్లను పట్టుకున్నారు. పోలీసులకు అప్పగించారు. ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయించారు. కానీ అదే ముఠా అదే లారీలో మళ్లీ విషతుల్యమైన రసాయన వ్యర్థాలను తీసుకొచ్చారు. గతంలో కలిపిన చోటే మళ్లీ మున్నేరులో కలుపుతున్నారు. ఆగ్రహించిన వివిధ గ్రామాల ప్రజలు అదే లారీని మరోసారి పట్టుకోవడంతో విషయం బయటకొచ్చింది. అక్కడ మేము రాత్రి షికారుగాని వెళ్తే, చేపల షికారుగాని వెళ్తే రాత్రి 11:30 సమయంలో ఈ లారీ వచ్చింది. లాస్ట్ మంత్ 30 డే టైంలో ఈ లారీ మీదనే ఎఫ్ఐఆర్ ఒకటి అయింది. ఆల్రెడీ 2 లారీలు బుక్ చేసినాం ఆ రోజు. ఆ 2 లారీలు కూడా మళ్ళీ కంటిన్యూగా 3 సార్లు, ఇది 3వ సారి రావడం ఇక్కడికి. గత 2 సార్లు వచ్చినప్పుడు మాకు టైం కుదరలేదు, పట్టుకోలేకపోయినాం. రాత్రి అక్కడ ఉండబట్టికి దొరికింది ఈ బండిని తీసుకొచ్చి రాత్రి కానిస్టేబుల్, ఏఎస్ఐ గారు 2 వచ్చారు, 3 వచ్చారు. వాళ్ళకు చెప్పినాం. వాళ్ళ ఓనర్ కూడా వచ్చిండు. వాళ్ళది నీళ్ళల్లో కలపలేదు, మీరు ఇంత విషయం ఎందుకు చేస్తున్నారని చెప్పని అంటున్నారు. ఇంతకుముందు నీళ్ళల్లో కలిపినప్పుడు చేపలు చచ్చిపోయినాయి, జీవాలు చచ్చిపోయినాయి, బర్రెలు చచ్చిపోయినాయి. అందులో మేము షికారు చేసేటోళ్ళ కాళ్ళు అయితే మొత్తం చీకులు పట్టిపోయినాయి, ఇన్ఫెక్షన్ వచ్చి మొత్తం కాళ్ళని వాడిపోయినాయి. ఇది సంగతి. మున్నేరు నది ఒడ్డున ప్రకాష్ నగర్ బ్రిడ్జ్ దిగువన ఓ పాడుబడిన పరిశ్రమ ఉంది. ఈ పరిశ్రమను ఆధారంగా చేసుకుని ఈ కెమికల్ ముఠా రసాయనాలను మున్నేరులో వదులుతోంది. హైదరాబాద్, యాదాద్రి జిల్లా, విజయవాడ, గుంటూరు తదితర ప్రాంతాల్లోని వివిధ రసాయనాల పరిశ్రమల్లోని రసాయన వ్యర్థాలను లారీ ట్యాంకర్లలో నింపుకొస్తున్నారు. వే బిల్లులో ఉన్న వివరాలకు ఈ లారీ అన్లోడ్ అవుతున్న చోటుకు సంబంధమే లేదు. లోడింగ్, అన్లోడింగ్, ట్యాంకర్లోని సరుకు ఏమిటి అనే వివరాలు ఎవరికీ తెలియవు. ఏం మోసుకెళ్తుందో కూడా బోర్డు లేని ఓ ట్యాంకర్, ఎక్కడికెళ్తుందో కూడా తెలియని ఓ లారీ, ఇదే ఈ ముఠా ఆయుధాలు. ఒక్కొక్క ట్యాంకర్లో 25,000 నుంచి 30,000 లీటర్ల రసాయన వ్యర్థాలు తీసుకొచ్చి దర్జాగా కలిపేసిపోతున్నారు. దీనివల్ల నీటి కాలుష్యం అవుతోంది. ప్రకాష్ నగర్ దిగువన ఉన్న అనేక గ్రామాల్లో పంటలు ఎండిపోతున్నాయి. కలుషిత నీళ్లు తాగి గొర్రెలు, బర్రెలు, ఇతర జీవాలు 10ల సంఖ్యలో చనిపోతున్నాయి. చేపలు చనిపోతూ ఉండడంతో మత్స్యకారులకు జీవన భృతి పోయింది. ఆ రసాయన వ్యర్థం పడిన చోట మాడిపోతోంది. గడ్డి కూడా కాలిపోయి ఘాటైన వాసనొస్తోంది. ఈ కెమికల్ ట్యాంకర్ దగ్గర నిలబడి వాసన చూస్తే కడుపులో వికారంగా శ్వాస కూడా ఆడని పరిస్థితి నెలకొంది. అంటే ఇందులో ఎంత విషతుల్యమైన వ్యర్థాలున్నాయో అర్థం చేసుకోవచ్చు. నా పంటలు ఎండిపోతున్నాయి, 4 బర్రెలు చచ్చిపోయినాయి. రేత్రిగా మాకు అంత ముందు తెలియదు సార్. పోయిన ఎండాకాలం నాకు తెలియదు ఇది. మొన్న మా మధ్యకారులు ఫోన్ చేస్తే వచ్చినాం, ఇట్లా బర్రెలు చచ్చిపోతున్నాయి, చేపలు చచ్చిపోతున్నాయి కదా. అప్పుడు నాకు అర్థమైంది సార్, నెలలో 4 సార్లు చనిపోయినాయి. ఏం సార్ నా బర్రెలు చచ్చిపోయినాయి, ఏం సార్ మా పట్ట కొడుతున్నావా సార్ అంటే, మీ పట్ట ఏం కొట్టలా, మాట్లాడదాం అంటాడు సార్. అది విషయం సార్. అది బంద్ కావాలి సార్. ఆయన అక్కడ రావద్దు ఈ బండ్లు. ఎక్కడో బండ్లు తీసుకొచ్చి మా విలేజ్లో కారట్లేదు సార్. మున్నేరు నీటిలో కెమికల్ కలపడం వల్ల నీరు విషతుల్యమవుతుంది. పశువులు, గొర్రెలు చనిపోవడం మాత్రమే కాదు, ఆ కెమికల్ కలిపిన నీరు మనుషులు తాగడం ద్వారా చర్మ వ్యాధులు వస్తున్నాయని గ్రామస్తులు వాపోతున్నారు. ఆగస్టు 30న పట్టుకున్న లారీయే మళ్లీ రసాయనాలు తీసుకొని రావడం పైన గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. జిల్లా అధికారులు, పోలీసులకు తెలిసే ఈ దందా జరుగుతుందనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. గతంలో కెమికల్ నమూనాలను టెస్టుకు పంపించినట్లు చెబుతున్న అధికారులు
40 రోజులు దాటినా ఆ టెస్టు వివరాలు బయటపెట్టకపోవడం కూడా అనుమానాలకు తావిస్తోంది. లారీ డ్రైవర్, క్లీనర్ దగ్గరున్న పేపర్ల ప్రకారం ఈ లారీ చౌటుప్పల్ పరిసర ప్రాంతాల్లో లోడ్ అవుతుందని, గుంటూరు జిల్లాలోని ఓ గ్రామంలో డిస్పోజ్ చేయబడుతుందని రాసి ఉంది. అలాంటప్పుడు ఈ లారీ ఖమ్మం ఎందుకు వస్తోంది, ఇక్కడ మున్నేరులో ఎందుకు కలుపుతున్నారు వంటి ప్రశ్నలకు సమాధానాలు రావాల్సి ఉంది. ఆ నీళ్ళన్నీ ఈ విడుదల చేయగానే అక్కడ స్టక్ అయ్యి బోర్లలో దిగుతాయి. ఈ వ్యవసాయ పంటలు కూడా వరి మొత్తలు మన మిరప తోటలు కూడా ఆ నీళ్ళకు యాసిడ్ రూపంలో వచ్చి అన్ని కాలిపోతున్నాయి. దీనికి ఏ అధికారులు చెప్పినా పట్టించుకోలేరు. అంతకుముందు కేసు పెట్టినాం, కేసు ఎఫ్ఐఆర్ అయింది, మళ్ళీ ఇదే బండి వచ్చి పోయడం జరుగుతుంది. అసలే వరద కొట్టులలో అంతా పోయి మా పొలాలు అన్ని కొట్టపోయి మేము నానా బాధలు పడుతున్నాం. గొర్రెలు, గోట్లు అన్ని కొట్టపోయినాయి. ఇప్పుడు ఇదో బాధ. ఎటు కావాలి సార్, మాకు ఇది తగిన చర్యలు తీసుకుని కలెక్టర్ దృష్టికి, ఎంఆర్ఓ దృష్టికి తీసుకుపోయి దానికి తగిన చర్యలు తీసుకోవాలని మేము కోరుకుంటున్నాం. రసాయన వ్యర్థాలు కలుపుతున్నారని గ్రామస్తులే కనిపెట్టారు. 40 రోజుల క్రితం పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చారు. కానీ మళ్ళీ అదే లారీ అంతే ధైర్యంగా వచ్చి రసాయన వ్యర్థాలు వదులుతోంది. అంటే ఎవరో ఈ ముఠా వెనుక ఉన్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అధికారులు, పోలీసులు అండలేకుండా ఈ దందా సాగుతుందా? కనీసం జనమిచ్చిన ఫిర్యాదును కూడా పట్టించుకోకపోవడం అలసత్వమా, ముఠా సభ్యులకు అందుతున్న సహకారమా తేలాల్సి ఉంది. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నియామకాలను వెంటనే, తెలంగాణ రాష్ట్రంలో ఖాళీగా ఉన్నటువంటి నియామకాలను వెంటనే, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రైమరీ హెల్త్ సెంటర్లో ఉన్నటువంటి హెల్త్ అసిస్టెంట్ మేలు ఉద్యోగాలను వెంటనే, హెల్త్ అసిస్టెంట్ మేలు ఉద్యోగాలను వెంటనే, నోటిఫికేషన్ వెంటనే, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి హెల్త్ అసిస్టెంట్ మేలు ఉద్యోగాల భర్తీ కోసం వెంటనే. గాంధీ భవన్ ముందు నిరుద్యోగులు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. తెలంగాణలో ఖాళీగా ఉన్న 12,000 హెల్త్ అసిస్టెంట్, శానిటరీ హెల్త్ ఇన్స్పెక్టర్ నియామకాలు వెంటనే చేపట్టాలని డిమాండ్ చేశారు. ఎన్నికల్లో నిరుద్యోగులకు ఇచ్చిన మాట ప్రకారం ఉద్యోగాలు భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఉద్యోగాలు భర్తీ చేయకుంటే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ప్రదీప్ అందిస్తారు. ప్రదీప్, చెప్పండి, పెద్ద ఎత్తున నిరుద్యోగులు గాంధీ భవన్ ముందు ఉద్యోగాల కోసం ఆందోళన చేపట్టారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? గాంధీ భవన్ మరొక ధర్నా చౌక్ గా మారింది. నిత్యం ఏదైతే ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలకు సంబంధించి అమలు చేయాలని పెద్ద ఎత్తున నిరసనలు అయితే నిత్యం జరుగుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. నిరుద్యోగులు ఈ రోజు మంత్రులతో ముఖాముఖి కార్యక్రమం ఈ రోజు ఉంది. తుమ్మల నాగేశ్వరరావు మంత్రి కార్యకర్తల ప్రజలతో వినతులు స్వీకరిస్తున్న సమయంలో నిరుద్యోగ యువతులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్నటువంటి హెల్త్ అసిస్టెంట్, అదేవిధంగా శానిటరీ ఇన్స్పెక్టర్లకు సంబంధించినటువంటి 12,000 ఖాళీలను వెంటనే భర్తీ చేయాలి, ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీను వెంటనే అమలు చేయాలని చెప్పి పెద్ద ఎత్తున నినాదాలు అయితే చేశారు, నిరసన చేశారు. ఈ ఏదైతే భర్తీలకు సంబంధించి ఆలోచన చేస్తే మరింత ఆందోళన ఉధృతం చేస్తామని కూడా హెచ్చరించినటువంటి పరిస్థితి. ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలకు సంబంధించి నిత్యం అటు అనేక మంది నిరుద్యోగ యువతలు కావచ్చు, లేదా ఇతర హామీలు ఇచ్చిన వారంతా నిత్యం గాంధీ భవన్ ముందు ఆందోళనకైతే దిగుతున్నటువంటి పరిస్థితిలో మరొక ఇందిరా పార్క్ గా గాంధీ భవన్ తయారైనటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. రైట్ ప్రదీప్, థ్యాంక్ యూ. రైతన్నలు సన్నవడ్లు పట్టుకుని పోయి సర్కార్కి అమ్మాలని చూస్తున్నారా? అమ్మితే 500 రూపాయల బోనస్ వస్తుందని తెగ ఆశపడుతున్నారా?
జర జాగ్రత్త. సన్న వడ్లే తెచ్చామని ఎవరు చెప్పినా కళ్ల ముందు కనిపించినా సరిపోదు. సర్కారులే బియ్యపు గింజ పొడవు వెడల్పును లెక్కించి సన్నాలను నిర్ణయించనున్నారు. లెక్క సరిగ్గా సరిపోతేనే బోనస్ ఇస్తారు. కొంచెం పొడవు ఎక్కువైనా గింజ అడ్డంగా పెరిగినా ఆశలు వదులుకోవాల్సిందే. సన్నధాన్యానికి 500 రూపాయలు బోనస్ ఇస్తామంటూ ప్రకటించిన కాంగ్రెస్ ప్రభుత్వం లోపల మాత్రం కోతలు పెట్టేందుకు సిద్ధమవుతోంది. బోనస్ ను ఎగ్గొట్టేందుకే కొలతల పేరుతో కొర్రీలకు రంగం సిద్ధం చేసింది. కొనుగోలు కేంద్రానికి రైతులు తెచ్చిన ధాన్యం సన్నదా దొడ్డుదా తేల్చేందుకు పౌర సరఫరాల సంస్థ ప్రత్యేక పరికరాలను కొనుగోలు చేస్తుంది. ఈ పరికరంతో ధాన్యం కొలతలు వేసి నిబంధనల ప్రకారం కొలతలు ఉంటేనే ఆ ధాన్యాన్ని సన్నాలుగా పరిగణించనున్నారు. ఆ ధాన్యానికి మాత్రమే 500 బోనస్ ఇవ్వనుంది. కొలతలతో ఏమాత్రం తేడా వచ్చినా రైతులు తీసుకొచ్చిన ధాన్యం సన్నధాన్యంగా గుర్తించరు. ఆ రైతులకు బోనస్ ఇవ్వరు. సన్నధాన్యం గింజల పొడవు వెడల్పు కొలతలు లెక్కించేందుకు సన్నాలను గుర్తించేందుకు ప్రభుత్వం కాలిపర్స్ అనే పరికరాన్ని వినియోగించనుంది. ఇందుకు సంబంధించి పౌర సరఫరాల సంస్థ ఇప్పటికే భారీ సంఖ్యలో కాలిపర్స్ కొనుగోలుకు నిర్ణయించింది. ప్రతి కొనుగోలు కేంద్రానికి కనీసం 2 చొప్పున ఇవ్వాలని నిర్ణయించింది. ఈ సీజన్లో ధాన్యం కొనుగోలుకు 7,000కు పైగా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయనుంది. ఈ లెక్కన కనీసంగా 14,000 కాలిపర్స్ పరికరాలు అవసరం ఉన్నాయి. ఇందులో భాగంగానే ప్రస్తుతానికి 10,000 కాలిపర్స్ సరఫరా చేయాలని మార్కెటింగ్ శాఖను కోరినట్టుగా తెలిసింది. ముందుగా ధాన్యం వచ్చే పలు జిల్లాలకు కాలిపర్స్ ను అందించినట్టు తెలిసిందే. రైతులు తీసుకొచ్చే ధాన్యంలో సన్నాలేవి దొడ్డు రకం ఏవి అనే అంశాన్ని తేల్చేందుకు అధికారులు కొన్ని కొలతలను నిర్ణయించారు. రైతులు తీసుకొచ్చిన ధాన్యాన్ని కాలిపర్స్ లో పెట్టి ఆ గింజ పొడవు వెడల్పును లెక్కిస్తారు. ఇందుకోసం ధాన్యంలో 10 గింజలను సేకరిస్తారు. ఆ ధాన్యాన్ని ఒక ప్రత్యేకమైన పరికరంలో వేసి వాటిపై పొట్టుపోయేలా చేస్తారు. ఆ తర్వాత వచ్చినటువంటి బియ్యపు గింజను కాలిపర్సు ద్వారా కొలతేస్తారు. బియ్యపు గింజ పొడవు 6 మిల్లీమీటర్ కన్నా తక్కువగా ఉండాలి. వెడల్పు 2 మిల్లీమీటర్లకు మించదు. బియ్యపు గింజ పొడవు వెడల్పు రేషియో 2.5 మిల్లీమీటర్ల కన్నా ఎక్కువగా ఉండాలి. కాలిపర్స్ లో పెట్టిన బియ్యపు గింజ ఈ కొలతలకు సరిపోతేనే దాన్ని సన్నధాన్యంగా పరిగణిస్తారు. లేని పక్షంలో ఆ ధాన్యాన్ని దొడ్డు రకం ధాన్యంగా పరిగణిస్తారు. ఈ కొలతల నిబంధన ప్రకారం ఉన్నటువంటి ధాన్యానికే 500 బోనస్ ఇవ్వనున్నారు. సన్నధాన్యానికి మాత్రమే బోనస్ ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అయితే మార్కెట్లో చాలా రకాల సన్నాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో 33 రకాల సన్నాలుగా గుర్తిస్తూ వ్యవసాయ శాఖ జూలైలో జాబితాను విడుదల చేసింది. వీటితో పాటు బీపీటీ 5204, ఆర్ఎన్ఆర్ 15047, హెచ్ఎంటీ సోనా, జై శ్రీరామ్ రకాలను కూడా సన్నధాన్యంగా పరిగణించాలని సూచించింది. అయితే రైతులు తీసుకొచ్చిన ధాన్యం రకం వ్యవసాయ శాఖ విడుదల చేసిన సన్నాల జాబితాలో ఉన్నప్పటికీ కాలిపర్స్ కొలతలో తేడా వస్తే పరిస్థితి ఏమిటి అన్నది ప్రశ్నగా మారింది. ఈ సీజన్లో సుమారు 91 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేయాల్సి ఉంటుందని ప్రభుత్వం అంచనా వేస్తుంది. ఇందులో 44 లక్షల టన్నుల దొడ్డు రకాలు కాగా 47 లక్షల టన్నులు సన్నధాన్యం ఉంటుందని ఇటీవల సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ లెక్కన క్వింటాలు సన్నాలకు 500 అయితే టన్నుకు 5,000 చొప్పున మొత్తం 2,350 కోట్లు అవసరమవుతాయి. ఇవి మద్దతు ధరకు అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుతం ప్రభుత్వం ఉన్న ఆర్థిక ఇబ్బందుల్లో ఇంత భారీ మొత్తం భారం భరించడం కష్టమేనని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అందుకే కొలతల కొర్రి పెడుతుందన్న విమర్శలు వెలువెత్తుతున్నాయి. ఎంత వీలైతే అంత కోతలు కోసి బోనస్ భారాన్ని 500 కోట్లకు మించనివ్వొద్దని లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలిసింది. బోనస్ వర్తించే సన్నాల జాబితాను ప్రకటించిన ప్రభుత్వమే మళ్లీ కొలతల తతంగం పెట్టడం ఏమిటి అని రైతులు ప్రశ్నిస్తున్నారు. సన్న రకాల్లోనే గింజల పొడవు వెడల్పులో తేడా ఉంటుంది. అలాంటప్పుడు వాటిని సన్నాలుగా గుర్తించకపోవటం ఏమిటి అని నిలదీస్తున్నారు.
సన్నధాన్యాన్ని గుర్తించేందుకు సివిల్ సప్లై కాలిపర్స్తో కొలతలు వేయాలనే నిర్ణయంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రైతులకు ఇచ్చిన బోనస్ హామీని ఎగ్గొట్టేందుకే ఈ కుట్రలకు తెరతీస్తుందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కరీంనగర్ విస్తరణపై చిచ్చురేగింది. 6 గ్రామాలు ఓ మున్సిపాలిటీని కరీంనగర్లో విలీనం చేయాలన్న ప్రభుత్వ ప్రతిపాదనకు వ్యతిరేకంగా స్థానికులు గళమెత్తారు. మాకొద్దు విలీనమంటూ ఆందోళన బాట పట్టారు. విలీనంతో పన్నుల భారం పెరగడంతో పాటు ఉపాధి హామీ పథకం దూరమవుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రేవంత్ ప్రభుత్వం వెంటనే ఈ ప్రతిపాదనను విరమించకపోతే ఆందోళనను మహోధృతం చేస్తామని హెచ్చరిస్తున్నారు స్థానికులు. రాష్ట్రంలోని ప్రధాన నగరాల్లో ఒకటి కరీంనగర్. హైదరాబాద్, వరంగల్ తర్వాత అతి వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతమిది. నిజానికి కరీంనగర్ అనేది కొన్ని కుగ్రామాల కలయిక. గ్రామాల కలయిక ద్వారా మున్సిపాలిటీగా ఎదిగిన కరీంనగర్ ఇప్పుడు నగరపాలక సంస్థగా మారింది. ఒకప్పుడు అరిపిరాలగా పిలుచుకునే ఈ ప్రాంతంలో రామ్నగర్, రాంపూర్ గ్రామ పంచాయతీలు ఉండేవి. 1987లో మున్సిపాలిటీలో తొలిసారిగా ఈ 2 గ్రామాలను మున్సిపాలిటీలో విలీనం చేశారు. ఇప్పుడు ఈ 2 నగరంలో ప్రధాన కాలనీలుగా ఎదిగాయి. నిజాం హయాంలో ఎల్గందల్ కు చెందిన ఖిలాదార్గా పనిచేసిన సయ్యద్ కరీముద్దీన్ పేరు మీదుగా కరీంనగర్ కు ఆ పేరొచ్చింది. ఎల్గందల్ ఒకప్పుడు చాళుక్యుల రాజధాని. ఈ ప్రదేశం కాకతీయుల బలమైన ప్రాంతంగా ఉండేది. అనంతరం యాదవులు, కాకతీయులు, బహ్మనీ సుల్తానులు, కుతుబ్ షాహీలు, మొఘలులు, ఆసఫ్ జాహీల పాలనలో ఎల్గందల ప్రాంతం ఉండేది. చివరి నిజాం పాలనలో ఇక్కడే ప్రధాన కార్యాలయంతో జిల్లాగా మారింది. 1905లో జిల్లా కేంద్రం ఎల్గందల్ నుండి కరీంనగర్ కు మార్చారు. జిల్లా పేరు కూడా కరీంనగర్ గా మార్చారు. కరీంనగర్ పట్టణం 1958లో మున్సిపాలిటీగా ఆవిర్భవించగా 1987లో గ్రేడ్ 1 మున్సిపాలిటీగా అప్గ్రేడ్ అయింది. ఆ తర్వాత జనాభా పెరగడం, పట్టణం క్రమంగా విస్తరించడంతో 2005లో మున్సిపల్ కార్పొరేషన్ గా అప్పటి ప్రభుత్వం గుర్తించింది. కార్పొరేషన్ అయ్యాక 2 దశాబ్దాల్లో అనూహ్యంగా విస్తరించింది. వేగంగా పెరిగిన అర్బనైజేషన్తో చుట్టూ ఉన్న సుమారు 12 గ్రామాలు ఇందులో కలిసిపోయాయి. ఇప్పుడు ఈ ప్రాంతం స్మార్ట్ సిటీ హోదా దక్కించుకొని శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. అయితే కరీంనగర్ను గ్రేటర్ కరీంనగర్ గా మార్చాలని చాలా రోజులుగా ప్రతిపాదనలున్నాయి. ఈ మేరకు సమీప గ్రామాలైన పద్మానగర్, రేకుర్తి, సదాశివపల్లి, అలుగునూరు, వల్లంపహాడ్, తీగలగుట్టపల్లి గ్రామాలను కరీంనగర్లో విలీనం చేశారు. ఇప్పుడు మరోసారి మరో 6 గ్రామాలను, ఓ మున్సిపాలిటీని కూడా కరీంనగర్లో విలీనం చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ సూచిస్తూ ప్రతిపాదనలు సిద్ధం చేయాలని కలెక్టర్కు లేఖ రాశారు. దీంతో ఇప్పుడు మరోసారి కరీంనగర్లో గ్రామాల విలీన అంశం చర్చనీయాంశంగా మారింది. ఓవైపు విలీనం చర్చ జరుగుతుండగానే మాకొద్దీ విలీనమంటూ స్థానికులు గళమెత్తారు. తమ గ్రామాలను కరీంనగర్లో విలీనం చేయటం వల్ల పన్నుల భారం పెరగడంతో పాటు అభివృద్ధికి దూరమవుతామన్న ఆందోళన స్థానికుల్లో వ్యక్తమవుతోంది. ఈ మేరకు గోపాల్పూర్, దుర్సేడు గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. రాస్తారోకో నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో ధర్నా హోరెత్తింది. గ్రామ పంచాయతీ నుంచి నగరపాలక సంస్థలో విలీనమైతే ఉపాధి హామీ పథకం నుంచి కూలీలు దూరమవుతారని, పన్నుల భారం పెరుగుతున్నదని వారి ఆరోపణ. ప్రభుత్వం ఈ విషయంలో తమ నిర్ణయాన్ని మార్చుకోవాలంటూ డిమాండ్ చేస్తున్నారు స్థానికులు. గతంలో మున్సిపాలిటీలో విలీనమైన గ్రామాల్లో ఇప్పటికీ అభివృద్ధి జరగకపోగా ఆస్తి పన్ను పెరగడం, ఇంటి నిర్మాణ అనుమతులు పేరిట పన్నుల భారం వంటివి గ్రామస్తులకు ఇబ్బందికరంగా మారాయని వారు గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు తమ గ్రామాలను కలిపితే తమకు అవే ఇబ్బందులు ఎదురవుతాయని స్థానికులు చెబుతున్నారు. ఏదైతే కరీంనగర్ రూరల్ మండలంలోని గోపాల్పూర్, దుల్షేడ్ గ్రామాలను కరీంనగర్ కార్పొరేషన్లో విలీనం చేయాలని ప్రభుత్వం చూస్తుందో దానికి నిరసనగా ఈరోజు ఈ 2 గ్రామాలలోని ఉపాధి హామీ కూలీలు మరియు రైతులు, గ్రామస్తులంతా కూడా ఈ ప్రక్రియను వెంటనే నిలిపివేయాలని ప్రభుత్వానికి తెలియజేయడానికి నిరసన వ్యక్తం చేశారు. ఈ యొక్క కరీంనగర్ కార్పొరేషన్ ఏర్పడ్డ కాడి నుండి ఈ చుట్టుపక్కల గ్రామాలను విలీనం చేయాలని ఆ రోజు సత్యనారాయణరావు మినిస్టర్ ఉండగా ఏ రోజైతే ప్రతిపాదనలు పెట్టినరో
మేమందరం పోయి విన్నవించుకొని మా పూర్తిగా పల్లెటూరు గ్రామాలు ఉపాధి హామీ కూలీలు 500-600 మంది ఉంటారు కాబట్టి వాళ్ళ నోట్లే మన్ను కొట్టకండి, ఈ యొక్క గ్రామాలను మినహాయించి మీరు కార్పొరేషన్ చేసుకోమని చెప్పగానే ఆ రోజు మా యొక్క గ్రామాలను విలీనం చేయకుండా ఆపి కరీంనగర్ మాత్రమే నగరపాలక సంస్థ చేశారు. వ్యాపారస్తులు పెద్ద పెద్ద ఇండస్ట్రీలు వచ్చి ఈ భూములను కొనుక్కొని మమ్మల్ని రోడ్డు మీద పడేసే పరిస్థితి ఉంటుంది కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని వ్యవసాయాన్ని దృష్టిలో పెట్టుకొని మమ్మలను మినహాయింపు చేసి మా గ్రామాలను దుర్సేడు గోపాల్పూర్ గ్రామాలను కాపాడాలని మేము విన్నవించుకుంటున్నాం మీ ద్వారా. మంత్రి పొన్నం ప్రభాకర్ గారు మరియు గోపాల్పూరు దుర్సేడు 2 గ్రామాలను కార్పొరేషన్ల విలీనం కోసం ప్రతిపాదనకు పంపించడం జరిగింది. ఈ 2 గ్రామాలు పూర్తిగా వ్యవసాయ ఆధారితంగా ఉండేటువంటి గ్రామాలు. ఉపాధి కూలీలు మరియు వ్యవసాయ కూలీలు ఎక్కువగా ఉంటారు. దాదాపు మా గ్రామంలో 904 మంది ఉపాధి హామీ కూలీలు ఉంటే దాదాపు 700 మంది 100 రోజులు పని పూర్తి చేసుకున్నటువంటి వాళ్ళు అంటారు. మరి ప్రజా సంక్షేమం అంటారు, ప్రజాక్షేమం అంటారు, ప్రజాపాలన అని చెప్పుకుంటూ మరి ప్రజా వ్యతిరేకత మరి ఇటువంటి కార్యక్రమాలు చేయడం మంచిది కాదు. ఇంత వ్యతిరేకత వచ్చినప్పుడు మీరు గమనించి దీన్ని విరమించుకుంటే మంచిది. మేము అందరం అనుసరిస్తాం. మీకు కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ లో ప్రస్తుతం సుమారు 5 లక్షల జనాభా ఉంది. స్మార్ట్ సిటీ పథకం కింద ఎంపిక కావడంతో సుమారు 1000 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు జరుగుతుండటంతో నగర రూపురేఖలు మారిపోయాయి. ఇప్పుడు ఈ ప్రాంత పరిధిని మరింత విస్తరించడం వల్ల ఆదాయం పెరగడంతో పాటు గ్రేటర్ కరీంనగర్ స్థాయికి తీసుకెళ్తే ప్రభుత్వం నుంచి కూడా నిధులు సమీకరించుకునే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. అయితే విలీన ప్రక్రియలో చాలా న్యాయపరమైన చిక్కులుంటాయి. గతంలోనూ గ్రామాల విలీనం సమయంలో కొందరు హైకోర్టును ఆశ్రయించారు. అప్పట్లో హైకోర్టు సూచనలు పరిగణలోకి తీసుకొని కొన్ని గ్రామాలను విలీనం చేయకుండా వదిలేయాల్సి వచ్చింది. ఈ మేరకు నగరానికి 10 కిలోమీటర్ల పరిధిలోని ప్రాంతాలను కార్పొరేషన్లో విలీనం చేసేందుకు ప్రతిపాదనలు పంపాలని కలెక్టర్కు మంత్రి సూచించారు. ఇలా చేయటం వల్ల ప్రస్తుతం ఉన్న కరీంనగర్లోని డివిజన్ల సంఖ్య 60 నుంచి మరిన్ని కొత్త డివిజన్లు పెరిగే అవకాశం ఉంటుంది. విలీనం చేయాలనుకుంటున్న కొత్తపల్లి మున్సిపాలిటీ మేజర్ పంచాయతీగా ఉన్న బొమ్మకల్ విలీనం చేయటం వల్ల దాదాపు మరో 50,000 జనాభా కరీంనగర్ పరిధిలోకి వస్తుంది. అదేవిధంగా చింతకుంట, మల్కాపూర్, లక్ష్మీపూర్, గోపాల్పూర్, దుర్సేడు పరిధిలోనూ దాదాపు 20,000 జనాభా ఉంటుంది. అనుకున్నది అనుకున్నట్లుగా జరిగితే నగర జనాభా మరో 1,00,000 దాకా పెరిగే అవకాశం ఉంటుంది. దీంతో ప్రస్తుతం ఉన్న డివిజన్ల హద్దులు కూడా మారనున్నాయి. వచ్చే ఏడాది జనవరిలో కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు జరగనుండటంతో ఈలోపు విలీన ప్రక్రియ పూర్తి చేయాలని సర్కార్ భావిస్తోన్నట్టు తెలుస్తోంది. ఈలోపు గ్రామాల అభ్యంతరాలను పరిష్కరించేలా చర్యలు చేపట్టే అవకాశం ఉంది. అంతేకాదు మున్సిపాలిటీ ఎన్నికల కంటే ముందే గ్రామ పంచాయతీ ఎన్నికలు జరగనుండటంతో విలీనం చేయాలనుకుంటున్న 6 గ్రామ పంచాయతీలను ఎన్నికలకు దూరంగా ఉంచే అవకాశం కనిపిస్తోంది.